ఎందుకంటే నేను పెట్టిన జస్ట్ లీవ్ అక్కడ కోట్లాది మందిని ఉర్రూతలోకిస్తున్నాడు. ఊపందుకోబోతోంది ఈ సినిమా రానున్న ఇంకో 2 రోజుల్లో. అసలు హార్ట్ టచింగ్ డైలాగ్స్, హార్ట్ బ్రేకింగ్ సెంటిమెంట్ సీన్స్ అంటే జగన్ చేసిందో చూపించారా? ఎందుకంటే ఇప్పుడు తను జైలుకి ఎందుకు వెళ్ళాడు? సోనియా గాంధీ మాట విన్నందుకు. మాట వింటే హ్యాపీగా ఉండేటోడు. ఎందుకు మాట వినలేదామెది? తండ్రి మాట జవదాటకూడదు కాబట్టి. సో అదే పూల పాన్పులో పండుకునేవాడు జైల్లో ఇనప మంచం మీద కాకుండా. సో జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్స్ కూడా చంద్రబాబు నాయుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు అని ఈ మూవీలో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు, అదే జీవా గారు హైలైట్. క్యారెక్టర్ ఎలా చేశారు? ఆయన మళ్ళీ కూడా వస్తాడు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్లో అదే ఫస్ట్ పార్ట్లో చనిపోయినా కూడా వచ్చి అసలు వర్ణాతీతంగా ఉంటాయండి. అసలు గుండెలు పిండేసే విధంగా మాట దప్పని మడమ తిప్పని నైజాన్ని ఆల్రెడీ తెలుగు ప్రజలందరూ చూశారు అన్న. ఇప్పుడు యాత్ర 1లో వైఎస్ఆర్ పాదయాత్ర చూసాం, పరిపాలన చూసాం. ఇప్పుడు యాత్ర 2లో జగన్ పాదయాత్ర పరిపాలన లాస్ట్ 5 years ఎలా ఉన్నాయంటే తండ్రిని మించిన ఆ లాస్ట్ 5 years ఇంకా చూపిరన్న. 2019తో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి ఇంకా అయిపోతుంది. ఎలాగైతే యాత్ర 1 రాజశేఖర రెడ్డి గారి మరణంతో ముగుస్తుందో, యాత్ర ఫస్ట్ పార్ట్ మహీరావు గారు తీసింది, సెకండ్ పార్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ముగుస్తుంది. చూసారు కదా మీరు లాస్ట్ 5 years తండ్రిని మించిపోయే పరిపాలన అనుకోవచ్చా జగన్? తండ్రిని అయితే మించలేదు కానీ మ్యాక్సిమం ఈ స్ట్రైంగ్ ఇస్ లెవెల్ బెస్ట్. ఎందుకంటేనా వచ్చిన 5 ఏళ్లలో మొదటి 2 ఏళ్ళే కరోనా తినేస్తే ఆ పిల్లోడు ఇంకా ఏమని చేయగలడు? 3.5 ఏళ్ళు గట్టిగా ఇంకా కూడా అవకాశం ఇచ్చి చూడాలి. అప్పటికి కూడా రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన ఇవన్నీ కొనసాగిస్తున్నాడు కదా. లెట్ హిమ్ గివ్ సమ్ టైం. ఎందుకంటే మనం ఒక జాబ్లో జాయిన్ అయితే మేనేజర్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంటే ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తిగా అనిపించుకోవడానికి ఎన్నేళ్ళు పట్టాలా? అతనంటే సూపర్ డైనమిక్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 3-4 yearsలో ప్రూవ్ చేసి పడేశాడు. ఇక్కడ కరోనా మనకు మెయిన్ ప్రాబ్లం. షేక్ ద వరల్డ్ ఇన్ 2020. సినిమా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు, అదే దాన్ని కమెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏమంటానంటే ఒక ఇన్స్పిరేషన్తో కూడుకున్న సినిమా ఇది. తండ్రి మాట కోసం నిలబడి సోనియా మాట వినకుండా సోనియా గాంధీ గారిది కష్టాల పాలయ్యి కన్నీళ్లు పెట్టించే సినిమా తప్ప రాజకీయంతో కలిసి తీసిన సినిమా కాదు. రాజకీయ పరంగా చూడవలసిన సినిమా కాదు ఇది. ఒక వ్యక్తి పర్సనల్ ఎథిక్స్, మోరల్స్, ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూపించాడు. అది మనకి ఇన్స్పిరేషన్గా నిలబడుతుంది ఎంతో మంది యూత్కి. మెయిన్గా ఎలక్షన్స్లో జగన్ మళ్ళీ వన్స్ మోర్ వస్తాడు కానీ 175 రాకపోయినా మొత్తానికి అయితే వన్స్ మోర్ గ్యారంటీ గెలుస్తాడు. ఫస్ట్ హాఫ్ అయితే బాధతో అసలు ఎన్నిసార్లు ఏడుస్తారో తెలియదు. అంత విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు మహీరావు గారు.